కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ యూత్ పార్లమెంట్ పోటీలలో విద్యార్థుల్లో తాగిన వాక్చాతుర్యం బయటపడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు పోటీలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రతిభకు వేదికగా నిలిచాయి. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు యువతలో నాయకత్వ లక్షణాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను ఆలోచింపచేసేలా సాగింది. జిల్లాలోని వివిధ కళాశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది గట్టు కుమార్ కార్తిక్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు తమలోని ప్రతిభను వెలికి తీసుకొని సమాజ అభ్యున్నతికి దోహదపడే నాయకులుగా ఎదగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు సమాజం పట్ల బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని యువతకు పిలుపునిచ్చారు. ఇలాంటి వేదికలు విద్యార్థుల్లో ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ గుణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనపరిచిన 5 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని ఆమె ఆకాంక్షించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అత్యవసర పరిస్థితికి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అనే అంశంపై ఉపన్యాసాలు ఇచ్చి సభను ఆకట్టుకున్నారు. విద్యార్థుల ఆలోచనతో స్పష్టత, దేశ ప్రజాస్వామ్యంపై ఉన్న అవగాహన న్యాయ నిర్ణేతలకు కూడా ఆకట్టుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రిటైర్డ్ ఎంఈఓ శంకరయ్య, కాగజ్నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలువేరు శ్రీనివాస్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దత్తాత్రేయ, అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్ తో పాటు అధ్యాపకులు రాజేశ్వర్, శారద, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కాగజ్నగర్ జిల్లా కాంపిటీషన్కి ఇంత ఏకంగా రావడం యువతకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి అవకాశాలు కనిపిస్తుంది. మై భారత్ పోర్టల్ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏదైతే 1,00,000 మంది యువ నాయకులను తయారు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పారో అటువంటి గొప్ప కళలు ఇలాంటి లీడర్స్ తయారవ్వాలని ఇక్కడ పార్టిసిపేట్ చెప్పడం జరిగింది. గొప్ప అవకాశాలు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మై భారత్ పోర్టల్ ద్వారా అందిస్తాము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్తారు, స్టేట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళి తమ యొక్క యూత్ పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తారు. నా పేరు డి హను. నేను గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కాగజ్నగర్లో బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ సందర్భంగా మా కళాశాలలో 50 years ఆఫ్ ఎమర్జెన్సీ గురించి ఈరోజు మా కళాశాలలో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ ఎమర్జెన్సీ అంటే ఏమిటి, ఎమర్జెన్సీ అనేది ఈ దేశంలో ఎందుకు మనము విధించడం వచ్చింది అనేది ఈరోజు అందరికీ తెలియపరచడం జరిగింది. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 సంవత్సరం మన కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా 5 విద్యార్థులు మరి అసెంబ్లీకి గాను పార్లమెంట్కి గాను వెళ్ళే అవకాశాన్ని సులభం చేసుకున్నట్టే ఈ కార్యక్రమంలో ముందుగా మనకి యూత్ ఐకాన్ అయినటువంటి కార్తిక్ సార్ గారు హైదరాబాద్ నుంచి చేసి మరి యువతకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో పీపీటీ ద్వారా మనకు తెలియజేశారు. 180 పార్టిసిపెంట్స్ అయితే దీంట్లో నమోదు చేసుకున్నారు. ఇంకా చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా. ఈ దాంట్లో మనకి 5 జడ్జిలను అయితే నిర్ణయించినాము. ఒక 100 పాయింట్ల క్రైటీరియా ఆధారంగా వారి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇందులో వచ్చిన ఉత్తమమైన విద్యార్థులని మేము ఎంపిక చేసి పంపిస్తాము. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులంతా సద్వినియోగపరచుకోవాలని నా ఉద్దేశం.
ఉద్దేశాన్ని నెరవేరుతుందని మనసారా ఆకాంక్షిస్తున్నాము. మరి అయితే పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు. దీనికి ఇంత మీడియా కవరేజ్ ఇచ్చినందుకు గాను మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణి. నేను ఎంఎస్సి బాటనీ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూత్ పార్లమెంట్ 2026 పురస్కరించుకొని 50 ఏళ్ల భారతదేశ అత్యవసర పరిస్థితిని మన ప్రజాస్వామ్యానికి ఎలా ప్రభావం చూపిందన్న దాని విషయం మీద అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అయితే మనము ఎమర్జెన్సీ టైంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము, అసలు రాజ్యాంగబద్ధమైన మన ఎమర్జెన్సీ విధించారా, ఎటువంటి నష్టాలు ఎదుర్కొన్నాము, అసలు ఈ ఎమర్జెన్సీ అనేది ఎవరు విధించాలి, దీనికి ఎటువంటి రూల్స్ ఉంటాయి, మనము ఇది ఎమర్జెన్సీ విధించినప్పుడు మనకు ఎటువంటి ప్రాథమిక హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులని మనం కోల్పోయినప్పుడు మనం కోర్టుకెళ్ళి ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యము ఎలా ఉండాలంటే, ప్రజాస్వామ్యం 2 రకాలుగా ఉంది. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఇండైరెక్ట్ ప్రజాస్వామ్యం. అంటే మనము ప్రజాప్రతినిధులను ఎన్నుకొని మన దేశ అభివృద్ధి కొరకు మనం వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ ప్రజాస్వామ్యం అనేది ఒక అర్థం ఇవ్వాలి అంటే, మనం వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు వ్యక్తి కులం, మతం, తన సంపాదన అనేది కాకుండా మన దేశానికి తను ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు అన్న దాని గురించి మన వ్యక్తిని ఎన్నుకునాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నట్టయితేనే మన భారతదేశం అనేది అభివృద్ధి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం మీద అందరికీ అవగాహన కల్పించినట్లయితే మన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని మంచి ప్రజానాయకుని ఎన్నుకున్నట్లయితే మన ప్రజాస్వామ్యం అనేది ఒక కరెక్ట్ అర్థం అనేది మనం ఇచ్చినట్లు అవుతాం. కాబట్టి ఇటువంటి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అనేసి కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు మా కాలేజీ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చిన యూనివర్సిటీ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, గౌరవ ప్రిన్సిపల్ గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా కాలేజీలో యూత్ పార్లమెంట్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఇప్పటివరకు 175 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కాసేపట్లో ఈ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో సెలెక్ట్ అయిన 5 మందిని అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. అసెంబ్లీలో మళ్ళీ పోటీలు ఉంటాయి. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులు మిగతా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం వచ్చిన ప్రిన్సిపాల్ గారికి మరియు కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ కూడా, మరియు చేసిన ఈ ప్రోగ్రామ్ చేసే పెద్దలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జడ్జెస్, విలేకరులు అందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. My name is Sandhya. I'm from Goleti. I'm studying in degree final year. My group is BA HEP. My college name is TTWRDC Buruguda. ఇక్కడ పార్లమెంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది జరిగింది. దేని గురించి అంటే టాపిక్ వచ్చేసి 15 years ఎమర్జెన్సీ గురించి. అయితే మనం ఇప్పుడు ఆమె ఇందిరాగాంధీ ఎలా రూల్ చేసిండ్రు, ఏ విధంగా రూల్ చేసిండ్రు అనే దాని గురించి ఇక్కడ టాపిక్ ఇచ్చిండ్రు. మరి తను రూల్ చేసింది కరెక్టేనా కాదా అనేది డౌట్. ఎందుకంటే మనం తెలిసిందే తను రూల్ చేసింది అయితే తను సెల్ఫ్గా రూల్ చేసింది. తనకు ఇలాంటి రూలింగ్ అనేది మన భారతదేశంలో ఇలాంటి రూలింగ్ చేయడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పాలయ్యారు, చనిపోవడం కూడా చాలామంది జరిగిండ్రు. 1973లో జూలై 1న గుజరాత్లోని విద్యార్థులు చదువుకుంటున్నారు, కానీ అక్కడ హాస్టల్ పిల్లలకి ఫీజులు కూడా పెంచిండ్రు. ఆ పిల్లలు నిరాశనతోటి రోడ్డెక్కడం కూడా జరిగింది. దానివల్ల చాలామంది కుటుంబాలు ప్రమాదాలకు గురయ్యి చనిపోవడం కూడా జరిగింది. అందువల్ల చాలామంది ఇందిరాగాంధీ తను రూల్ చేసింది కరెక్ట్ కాదు అని అక్కడ వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా ఆమె ఇవ్వలేకపోయింది. ఎందుకు అంటే తను మనకి 19 యాక్ట్ ప్రకారంగా అయితే రైట్ టు ఫ్రీడమ్ అనే హక్కు ఉంది, కానీ అది మనకి ఇవ్వడం లేదు. ఎందుకు అంటే అది మనం యూస్లెస్ చేసుకోవడం లేదు. అందువల్ల
రైట్ టు ఫ్రీడమ్ అనే హక్కు మనం చాలా కోల్పోతున్నాం. మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు. ఈ యొక్క ఏ హక్కు కూడా మనకు లేకుండా చేస్తుంది ఇందిరాగాంధీ. అందువల్ల ఈ యొక్క భారతదేశంలో ఇలాంటి స్థితి రాకూడదు అని అత్యవసరత ఈ యొక్క ఎమర్జెన్సీని రూల్ చేయడం అనేది జరిగింది. We are from Government Degree College, Kakas Nagar, Komaram, Asfabad district. My name is P. Umadevi. I study from BJC second year. ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి గల కారణం మా కాలేజీలో 50 సంవత్సరాల ఎమర్జెన్సీ అండ్ డెమోక్రసీ గురించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీని గురించి అవేర్నెస్ రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ యూత్ ముందుకు రావాలి. యువత యొక్క పాత్ర సమాజంలో ఎంతగానో ఉంది. సమాజం అభివృద్ధి చెందాలి అంటే ముందు యూత్ కావాలి. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, తరగతి గదిలో విద్యార్థి కనుక ఆలోచన శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక చక్కటి అభివృద్ధి చెందగలుగుతుంది. మన దేశ భవిష్యత్ అభివృద్ధి ఎక్కడో లేదు, యూత్ దగ్గరనే ఉంది అనేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా యూత్ అంటే మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాటి గురించి తెలియజేయడం, అలాగే ఈ డెమోక్రసీ ఎమర్జెన్సీ పెట్టడం ద్వారా మన యొక్క హక్కులు, స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ మరియు అన్నీ ఎలా దెబ్బతింటున్నాయి, వాటి నుంచి మన ప్రజలు వీటిని అంటే తడబడకుండా ముందుకు వెళ్ళాలి, ఎలా అభివృద్ధి చెందాలి, యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్లలో పాల్గొనాలి, అలాగే అభివృద్ధి జరగాలి అనేసి కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ముందుకు రావాలి, ఇంకెంతో ప్రోత్సహించాలి, పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ వికసిత్ భారత్ యూత్ ఫెస్టివల్, యూత్ పార్లమెంట్ అనేది నిర్వహించడం జరిగింది జీడీసీ ద్వారా. ఇది సిర్పూర్ తాలూకాకు చెందిన ఒక పట్టణము. అండ్ ఇక్కడ పెద్ద పేపర్ మిల్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఇది మారుమూల ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ డిస్టిక్లో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ద్వారా చుట్టుపక్కల ఉండే ఈ 18 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులందరికీ ఏ ఆలోచనలు వారి మెదడులో మెదులుతున్నాయో మరియు వికసిత్ భారత్ కోసం 2047వ సంవత్సరానికి మన భారతదేశం అభివృద్ధి చెందిన ఒక దేశంగా మారాలంటే ఏం జరగాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్పడం ద్వారా పార్లమెంట్కి మరియు రాజకీయ నాయకులకు ఎలా పరిపాలించాలి, వాళ్ళ యొక్క లోపల ఏమనుకుంటున్నారు ప్రజలు అనే దాని గురించి వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దీని ద్వారా విద్యార్థులలో పాలిటిక్స్ మీద అవగాహన పెరుగుతుంది. ఆర్టికల్ 352 దీన్ని ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది 3 సార్లు విధించడం జరిగింది. కానీ ఈ ఫస్ట్ సారి పాకిస్తాన్తో యుద్ధం, సెకండ్ సారి చైనాతో యుద్ధం ప్రాతిపదికన ఈ ఎమర్జెన్సీని విధించారు. కానీ అంతర్గత ప్రభుత్వం అనేది నేల కొరిగిపోతుందనే ఉద్దేశాన్ని బేస్ చేసుకొని ఇందిరాగాంధీ 1995 జూన్ 25న ఈ నిర్ణయం సాయంత్రం రేడియో ప్రసంగం ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. దీని ద్వారా సుమారు 2 సంవత్సరాలు వరకు ఈ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. 21 నెలల రోజుల పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు మరియు వాళ్ళ పత్రికా స్వేచ్ఛని హరించి వేయడం జరిగింది. ఎమర్జెన్సీ ద్వారా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను ఈ ఎమర్జెన్సీ ద్వారా ఒకరి గుప్పెట్లో ఉన్నట్టుగా ఉండడం జరిగింది. ఎంతోమందిని అరెస్ట్ చేసి ప్రజానాయకులను మరియు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజాప్రతినిధులను అందరినీ జైల్లో పెట్టడం జరిగింది. 1 లక్షకు పైగా జైల్లో వేశారు. అంటే ఆ ఎమర్జెన్సీ ఎంత తీవ్ర ప్రభావాలను చూపిందనేది మనం అనుకోవచ్చు. దీని మీద బేస్ చేసుకొని ఈ యొక్క యూత్ పార్లమెంట్ నిర్వహించడం ఎంతో మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. కన్స్ట్రక్షన్
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.